హాయ్ ఫ్రెండ్స్, నేను డ్యూటీలో భాగంగా ఒక ఇంటికి వచ్చాను సర్వే కోసం అని చెప్పేసి. ఇక్కడ ఒక అమ్మ రిటైర్మెంట్ అయిపోయింది టీచర్గా, అయినా కూడా ఇంకా చేస్తుంది. ఆ అమ్మ మాటల్లో వినండి. చెప్పండి అమ్మ, మీరు మీరు చెప్పండి. అది హాయ్ అని చెప్పండి. హాయ్, పేరు చెప్పండి. నా పేరు రీటా. నేను రామగుండం గోదావరి ఖనిలో ఉంటున్నా. నేను గవర్నమెంట్ టీచర్గా సర్వీస్ చేసి రిటైర్ అయ్యా. అయితే గత 4 ఏళ్ల నుండి నేను స్కూల్ అసిస్టెంట్ని సోషలు. గత 4 ఏళ్ల నుండి నేను ప్రైమరీ స్కూలు ఎంపీపీఎస్ గాంధీ పార్క్లో ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నా. ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ బాగుంది. దాదాపు 400 కంటే ఎక్కువ ఉన్నారు. టీచర్లు సరిపడలేరు. అక్కడ టీచర్లకు నాకు బాగా పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నా. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రొవైడ్ చేస్తామన్నా నేను వద్దన్నా. ఎందుకంటే మనం సర్వీస్ చేసి ఎంతో పొందుకున్నాము, ఎంతో జీతాన్ని పొందుకున్నాము, ఇంకా పెన్షన్ కూడా పొందుకుంటున్నాము. మళ్ళీ ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు. ఇంట్లో ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేసే కంటే నా సమయాన్ని పిల్లల కోసము వెచ్చించడము మేలనుకున్నా. నాకు దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు అనుకున్నాను. అమ్మ చాలా గ్రేట్, మీరు చాలా గ్రేట్. నేను నా ఆరోగ్యాన్ని, నా సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని దాదాపు ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. అక్కడి టీచర్లు కూడా నాకు చాలా సహకరిస్తారు. నాకు పిల్లలతో ఉండడము సర్వీస్ అయిపోయినా రిటైర్మెంట్ అయిపోయినా ఇప్పటి వరకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పిల్లల అమాయకత్వము నాకు చాలా ఇష్టము. మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలు చాలా పేద పిల్లలు, వాళ్ళు బయట చదువుకోలేక మన స్కూళ్ళలోకి వచ్చి చదువుతుంటారు. ఆ బీద పిల్లలకు సేవ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని నాకు ఎంతవరకైతే నేను సర్వీస్ చేయగలను అంతవరకు నేను సర్వీస్ చేయాలని అనుకుంటున్నాను. అమ్మ గ్రేట్ అమ్మ. ఈ రోజుల్లో సర్వీస్ రిటైర్మెంట్ అయిపోతే ఇంట్లో కూర్చుందాం అనుకునే రోజులు కొంతమంది ఉంటారు, కానీ మీలాగా ఒక ఆదర్శంగా అనిపిస్తుందమ్మా నాకు. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు నిజంగానే చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం మీరు సర్వీస్ చేస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి మోటివేషన్, ఇంకా మీలాంటి వాళ్ళ ఇతరులు కూడా ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే అవకాశం ఉండి ఆరోగ్యం ఉండి రిటైర్ అయిన టీచర్లు కూడా తమకు అందుబాటులో ఉన్న స్కూళ్ళలోకి వెళ్ళి వాళ్ళ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చే పేద పిల్లలకు మనము సహాయం చేస్తే అది దేవుని సేవ కూడా అవుతుంది. మానవ సేవే మాధవ సేవ. కాబట్టి ప్రతి టీచర్ కూడా తమకు అవకాశం ఉంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, ధన్యవాదాలమ్మా. ఈ వీడియో చేస్తున్నా నేను. ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఒక ఇంటికి వచ్చాను. ఆ అమ్మ మాటల్లో చూసారా, రిటైర్మెంట్ అయినా కూడా సర్వీస్ ఇస్తుంది, అది పేద పిల్లల కోసం. ఇలాగే ఇంకా కొంతమంది కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళు హెల్త్ పరంగా మంచిగా ఉంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంకా సర్వీస్ చేయండి, పిల్లలు మోటివేషన్ చేయండి, పేద పిల్లల్ని మంచి ప్రయోజకుల్ని చేయండి.